బిగ్ బాస్ సోనియా కారణంగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. సోనియా ఒక్కరితో స్టార్ట్ అయిన గొడవ కిరాక్ సీతతో 8 బుర్జీ వరకు వచ్చింది. ఆ తర్వాత నిఖిల్ తో గొడవ చివరికి ఎలిమినేషన్ వరకు వచ్చింది. స్టేజ్ మీదకు వచ్చిన బేబక్క నాగ్తో ఇలా అన్నారు, నిఖిల్ ని నమ్మి తన టీంలోకి వెళ్లడం వల్లే నేను నామినేట్ అయ్యాను అని. ఒక రకంగా చెప్పాలంటే బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి సోనియా ఆకుల నిఖిలే కారణం. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో ఫస్ట్ ఆదివారం ఎపిసోడ్ వచ్చేసింది. కంటెస్టెంట్లతో సండే స్పెషల్ గా సరదాగా ఆటలాడించనున్నారు హోస్ట్ కింగ్ నాగార్జున. అలాగే ప్రతి కంటెస్టెంట్ ఒకరిపై అభ్యంతరాలు తెలుపాలనేలా చెప్పారు. అలాగే డేంజర్ జోన్ లో ఉన్న 5గురి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండనుంది. ఓ కంటెస్టెంట్ కు ఒక యానిమల్ డెడికేట్ చేసి వారిపై ఉన్న అభ్యంతరాలు తెలపాలని టాస్క్ ఇచ్చారు నాగార్జున. దోమ ఉన్న బోర్డును శేఖర్ భాష మెడలో వేశారు నిఖిల్. దోమ అంటే దోమ, ఇద్దరు తల్లులతో సమానం అంటూ మరో జోక్ వేశారు శేఖర్. కరెక్ట్ గా ఇచ్చావని నిఖిల్ తో నాగ్ అన్నారు. నామినేట్ చేసినందుకు శేఖర్ భాష పిచ్చి పిచ్చి జోకులు చెప్పారని విష్ణుప్రియ అన్నారు. ఇంకోసారి నామినేట్ చేస్తావా అని బెదిరిస్తున్నారని నాగుకు విష్ణుప్రియ కంప్లైంట్ చేశారు. దీంతో అందరూ నవ్వారు. ఈ టెక్నిక్ ఏదో బాగుందని నాగార్జున సరదాగా నవ్వారు. జోక్ గా తీసుకుంటుందనుకున్న విషయాలపై కిరాక్ సీత చాలా పర్సనల్ గా తీసుకుంటుందని కిరాక్ సీతపై ప్రేరణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నమ్మదగిన వ్యక్తి కాదని తేలు ఉన్న బోర్డును మెడలో వేశారు. చెత్తబుట్టలో బాటిల్ ను బయటకు తీసిన విషయంలోని ఇలా అంటూ సీత అన్నారు, తనను తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోలేదంటూ బేబక్కకు తెలివి తక్కువ ట్యాగ్ వేశారు పృథ్వీరాజ్. దీంతో అప్పుడే ఎలా డిసైడ్ చేస్తారని బిగ్ బాస్ 100 రోజులు ఎందుకని ఒక్క రోజులోనే చేయాలని బేబక్క ఫైర్ అయ్యారు. విష్ణు మెడలో కన్నింగ్ అంటూ నక్కబోర్డు వేశారు సోనియా. పరోక్షంగా విష్ణు రెచ్చగొడుతున్నారని సోనియా అన్నారు. తను అప్పుడే సారీ చెప్పిన అడల్టరేటెడ్ జోక్స్ వేయొద్దని సోనియా అనడం కరెక్ట్ కాదని విష్ణు చెప్పారు. వీరిద్దరి మధ్య ఫైట్ కొనసాగింది. శేఖర్ భాషకు చిరాకు అంటూ దోమబోర్డు డెడికేట్ చేశారు నాగమణిగంట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని శేఖర్ అన్నారు. నాగార్జున జోక్ వద్దన్నా అతడు అదే పని చేశారు. మణికంఠ ఎక్కడో మూలకు కూర్చుని ఎవరైనా వెళ్తే చీ రాకు అని ఒక్కడే ఉంటున్నాడని మరో ఆటో పంచి వేశారు శేఖర్. దీంతో నాగార్జున గట్టిగా నవ్వారు. బిగ్ బాస్ సోనియా కారణంగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. సోనియా ఒక్కరితో స్టార్ట్ అయిన గొడవ కిరాక్ సీతతో 8 బుర్జీ వరకు వచ్చింది. ఆ తర్వాత నిఖిల్ తో గొడవ చివరికి ఎలిమినేషన్ వరకు వచ్చింది. స్టేజ్ మీదకు వచ్చిన బేబక్క నాగ్తో ఇలా అన్నారు, నిఖిల్ ని నమ్మి తన టీంలోకి వెళ్లడం వల్లే నేను నామినేట్ అయ్యాను అని. ఒక రకంగా చెప్పాలంటే బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి సోనియా ఆకుల నిఖిలే కారణం.